కీర్తనల గ్రంథము ఒకసారి తరచుగా మనం చదువుకునే విషయం, ప్రతి బర్త్డేలో కూడా చదువుకునే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. 127వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సొలొమోను గారు రాసినటువంటి కీర్తన రాయబడినటువంటి 150 కీర్తనల్లో అనేకమైనవి దావీదు కీర్తనలు, కోరాహు కీర్తనలు, కొన్ని సొలొమోను కీర్తనలు ఉంటే, వాటన్నిటిలో ఎక్కువగా క్రైస్తవులుగా మనం ఉపయోగించుకుంటున్న కీర్తనలో ఇది కూడా ఒకటి. దాదాపు ఒక నెలలో అనేక బర్త్డేలు జరుగుతాయి. మన సంఘాలలో కానివ్వండి, మన కుటుంబాలలో కానివ్వండి, అనేక బర్త్డేలు జరిగినప్పుడు ఆ బర్త్డేస్లో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఎంత ప్రాముఖ్యమో, ఆ కీర్తనను చదవటం ఎంత ప్రాముఖ్యమో, ఆ సారాంశాన్ని అర్థం చేసుకొని మన వ్యక్తిగత జీవితాలకు, కుటుంబ జీవితాలకు అప్లై చేసుకోవటం అంతకంటే ఎక్కువ అవసరం. ఈ కీర్తనాకారుడు చెప్తూ అంటున్నాడు, కుమారులు ఎవరు అనంటే ఆస్తితో ఆయన పోలుస్తున్నాడు. ఈ ఆస్తిని ఎవరిచ్చిన ఆస్తిగా ఆయన వర్ణిస్తున్నాడు అనంటే దేవుడిచ్చినటువంటి ఆస్తి. చదివితే అర్థమవుతుంది అనంటే ముగ్గురికి అధికారం ఉంటుంది. ఆలోచన చేయండి. ఆయన దేహమైనా, ఆయన మానసిక స్థితి అయినా, లేకపోతే ఆయన మాట్లాడుతున్న మాటలైనా ఏ రకంగా ఉంటాయి అని ఒకసారి మీరు ఆలోచన చేస్తే, పౌలు గారు అడిగిన పిలుపుకు నీ వంటి తల్లిదండ్రులు, నా వంటి తల్లిదండ్రులు అయితే తిమోతిని ఏమాత్రం కూడా పౌలుతో వెళ్ళడానికి మనం అంగీకరించాం. కానీ తిమోతి ఏం చేస్తున్నాడంటే, నేను వస్తాను అయ్యా, నేను కొట్టబడుతున్నాను, నేను వస్తానండి, నేను ఆయా ప్రాంతం వస్తానండి, అవసరమైన తిమోతిని పంపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే, కేవలం తల్లి మాత్రమే యూదురాలు. ధర్మశాస్త్రం పైన సమాజ మందిరాల్లో తల్లి గారికి మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ అప్పుడప్పుడే గ్రీసు దేశస్థులు యూదుల మతములోనికి వచ్చినప్పుడు, అప్పుడప్పుడే గ్రీసు దేశస్థులు యూదుల ఆచార వ్యవహారాలు తెలుసుకుంటున్నప్పుడు, వీరి వివాహమైన తర్వాత గ్రీసు దేశానికి అనగా ఒక అన్య ప్రాంతానికి చెందినటువంటి, ఒక అన్య జనాంగానికి చెందినటువంటి తండ్రి తిమోతి గారి యొక్క తండ్రి గారు కూడా ఏం చేశాడు తెలుసా? అడ్డు పెట్టలేదు. తిమోతి వెళ్తానంటే తల్లిగారు అడ్డు పెట్టలేదు, తిమోతి వెళ్తానంటే తండ్రి గారు అడ్డు పెట్టలేదు. ఇదిగో తల్లిదండ్రులు ఏం చేశారు అనంటే అంగీకరించి ఎవరితో పంపించారు అనంటే పౌలు గారితో పంపించారు. ఇప్పుడు ఉదాహరణకు ఈ కాలంలో ఎవరైనా పెద్దగా హైదరాబాదులోనూ, లేకపోతే ఏదైనా విజయవాడలోనూ, విశాఖపట్నంలోనూ గొప్ప పరిచర్య చేస్తూ కొన్ని వేల మందిని నడిపిస్తున్న ఒక దేవుని సేవకుడు వచ్చి, మీ కుమారుణ్ణి రండి, నేను నాతో పాటు మీ కుమారుణ్ణి పరిచర్యలోనికి తీసుకెళ్తాను, వాక్య పరిచర్య చేస్తాడు నాతో ఉంటే అని మిమ్మల్ని అడిగితే, మీ కుమారులను మీరు పంపించారా? సంతోషంగా పంపిస్తారు. ఇదిగో ఆ యూట్యూబ్ ఛానల్లో నా కుమారుడు ఆ సేవకుడు తర్వాత కనబడతాడంటే నువ్వు పంపిస్తావు, నేను పంపిస్తాం. కానీ తిమోతి గారి యొక్క తల్లిదండ్రుల పరిస్థితి చూడండి. ఒక్కసారి పౌలు గాని తిమోతి గారితో వెళితే మరలా వస్తాడో రాడో తెలీదు. ఆ రోజుల్లో క్రైస్తవ్యం అప్పుడప్పుడే ప్రారంభించబడుతుంది. ఆ రోజుల్లో క్రైస్తవ్యం అప్పుడప్పుడే విస్తరిస్తుంది. ఇదిగో ఇలాంటి భోగభాగ్యాలతో కూడిన, లేకపోతే ఇలాంటి గౌరవ రాజమర్యాదలతో కూడిన సేవ ఆ రోజుల్లో లేనప్పుడు పౌలు గారు పిలిచినప్పుడు తిమోతి అంగీకరించాడు. పౌలు గారి యొక్క ఆహ్వానాన్ని తల్లిదండ్రులు కూడా అంగీకరించారనంటే తిమోతి జీవితంలో మనం చూస్తే దేవుని యొక్క అధికారం కనబడుతుంది. తిమోతి జీవితంలో మనం చూస్తే తల్లిదండ్రుల యొక్క అధికారం కనబడుతుంది. తిమోతి జీవితంలో మనం చూస్తే దేవుని సేవకుల అధికారం కూడా మనకు కనబడుతుంది.
ఈ ముగ్గురి అధికార ప్రభావాల కింద తిమోతి ఉన్నాడు కాబట్టి సేవకుడు పిలిస్తే అంగీకరించాడు, తల్లిదండ్రులు అంగీకరించాడు. దేవుడు మార్గాన్ని సుగమం చేసి పౌలు గారితో పరిచర్యలోనికి తిమోతి రావటానికి దేవుడు అంగీకరించాడు. అయితే ఈరోజు దేవుడు ఈ యొక్క బాబీ అన్నకు నళిని వదినమ్మతో దేవుడు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నీ బిడ్డ పైన ఎవరి అధికారం ఉండాలి తెలుసా? మొట్టమొదటగా దేవుని అధికారము ఉండాలి. నీ బిడ్డ పైన ఎవరి అధికారం ఉండాలి తెలుసా? నీ అధికారం ఉండాలి. నీ బిడ్డ పైన ఎవరి అధికారం ఉండాలి తెలుసా? సేవకుల అధికారం ఉండాలి. ఈరోజు మొదటి పాయింట్ పోయింది, మూడవ పాయింట్ పోయింది, మధ్యలో మిగిలింది నీ అధికారం మాత్రమే మిగిలింది. నీకు నచ్చినట్టుగా మాట్లాడాలి, నీకు నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలి, నీకు నచ్చినట్టుగా చదవాలి, నీకు నచ్చినట్టుగా ఉద్యోగం చేయాలి. నీకు ఏది కావాలనుకుంటున్నావో నీ ఆలోచనలు, నీ ఆశయాలు, నీ ఇష్టాలు, కోరికలన్నీ నీ పిల్లల మీద రుద్దుతున్న ప్రతి తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అధికారం మాత్రమే చలాయిస్తే, నీ ఇష్టాలు మాత్రమే నీ బిడ్డ మీద చలాయిస్తే ఒక రోజు నువ్వు దేవుని దగ్గర ఏం చెప్పాలి తెలుసా? లెక్క అప్పచెప్పాలి. దేవుని అధికారం కింద నీ బిడ్డ లేకుండా చేస్తా ఉన్నావా? సేవకుల అధికారం కింద నీ బిడ్డ లేకుండా చేస్తా ఉన్నావా? కేవలం నీ అధికారాన్ని చలాయిస్తా ఉన్నావా? ఒకవేళ నీ అధికారాన్ని చలాయిస్తే తిమోతికి ఉన్నటువంటి మంచి భవిష్యత్తు మన బిడ్డలకు ఉండకపోవచ్చు. తిమోతి వల్ల ఇదొక మన బిడ్డ కూడా దేవుని దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో, సేవకుల దృష్టిలో గొప్పగా ఉండకపోవచ్చు. అందుకే మొట్టమొదటి విషయం నేను చెప్తా ఉన్నాను, ఇదిగో పిల్లల మీద నా అధికారం ఉందన్న సంగతిని మీరు కాసేపు పక్కన పెట్టి ముగ్గురి అధికారం ఉందన్న సత్యాన్ని మొట్టమొదటి మీరు అంగీకరించాలి. మొట్టమొదటిగా ఇదిగో బినో పైన తల్లిదండ్రులకు ఎంత అధికారం ఉందో అదే బినో పైన దేవునికి అధికారం ఉంది. అది బినో పైన ఎవరి అధికారం ఉందో? దేవుని సేవకుల యొక్క అధికారము ఉంది. అయితే వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు ఇదిగో బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు కదా, గుర్తుపెట్టుకోండి. బహుమానం అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు బహుమానం ఇచ్చేవాడు ఉండాలి, బహుమానం తీసుకునేవాడు ఉండాలి, ఆ బహుమానాన్ని భద్రంగా వాడేవాడు కూడా ఉండాలి. నీకు ఎంత విలువైన బహుమానాన్ని నేను ఇస్తే ఆ విలువైన బహుమానాన్ని నువ్వు లోపల పెట్టి అది దేనికి పనికి రాకుండా ఉంటే, అది చూడటానికి మాత్రమే పనికొచ్చేదిగా ఉంటే అది ఎంత విలువైనది సరే దానికి విలువ లేదు. కానీ దేవుడిచ్చిన మనకు బహుమానం ఎలాంటిది తెలుసా? జీవము లేని బహుమానం కాదు, జీవము కలిగిన బహుమానాలు మనకి ఇస్తా ఉన్నాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు పొలాలు ఇవ్వచ్చు, స్థలాలు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, గృహాలు ఇవ్వచ్చు, అవన్నీ నిర్జీవమైనవి. కానీ దేవుడు మాత్రము నీకు వివాహమైన తర్వాత ఇచ్చిన బహుమానం ఎటువంటిదో తెలుసా? జీవము కలిగింది. ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉండి నీకు ఇచ్చాడు, పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండి పుచ్చుకున్నావు. అయితే రాత్రి దేవుడు అడుగుతా ఉన్నాడు, భద్రంగా తన సేవలు వాడటానికి దేవుని సేవకుడు నీ కుమారులను అడిగితే ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందుకే మీరు తల్లిదండ్రులు ఎవరైనా సరే, లేదా ఈరోజు బాబీ అయినా నళిని అన్నైనా సరే, వాక్యాన్ని ఎలా చదవాలి తెలుసా? బినోని దేవుని కుమారునిగా నేను పెంచటం ఎలానో నేను నేర్చుకోవాలి. గద్దించడానికి ఎలా ఇచ్చాడో, సంఘాన్ని హెచ్చరించడానికి ఎలా ఇచ్చాడో, ప్రతి తల్లిదండ్రుల చేతిలో బైబిల్ ఉందంటే ఆ బైబిల్ ఆదివారం రోజు పట్టుకుని వెళ్ళటానికే కాదు, ఆ బైబిల్ సభలలో పట్టుకొని వెళ్ళడానికే కాదు, ఆ బైబిల్ తలగడ పక్కన పెట్టుకోవడానికే కాదు. ఆ బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కన్నావు కదా నీ కుమారుని, నువ్వు కన్నావు కదా కుమార్తెని, ఆ కుమారుని దైవిక లక్షణాలతో పెంచడానికి నీకు బైబిల్ దేవుడు ఇచ్చాడు. దైవిక లక్షణాలతో ఆ బిడ్డను పెంచి దేవునికి ప్రయోజకుడిగా మార్చడానికి దేవుడు బైబిల్ ఇచ్చాడు. దేనికి చదువుతున్నావు బైబిల్లో? తల్లి, ఓ తండ్రి, ఈ రాత్రి దేవుడు నీకు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నీ పిల్లలను పెంచడానికి ఇదిగో మంచి మార్గదర్శి, ఒక మంచి మాన్యువల్ ఏంటో తెలుసా? ఒక మంచి గైడ్ బుక్ ఏంటో తెలుసా? అది దేవుని వాక్యం. అందుకే ఇదిగో బాబీ అన్న, నళిని అన్న అనేక మందిని మీరు పిలుచుండొచ్చు, నళిని వదనమ్మ అనేక మందిని పిలుచుండొచ్చు, మీ సంతోషాన్ని మాతో పంచుకుంటుండొచ్చు, మీ సంతోషంలో మేము పాలుభాగస్తులు కావచ్చు. అయితే దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే నీ కుమారుణ్ణి మీరు ఎలా పెంచినప్పుడు? వాక్యానుసారంగా పెంచినప్పుడు. కొన్ని సంగతులను నేను సమయాన్ని బట్టి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. వాక్యానుసారంగా మన పిల్లల్ని ఎలా పెంచాలి అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మొదటి విషయాన్ని ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మన పిల్లలలో ఏం పెట్టాలి తెలుసా? దైవిక భయాన్ని మనము పెట్టాలి. దేవుడంటే భయం,
దేవుడు అంటే ఒక గౌరవం. దేవుని మాటన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సేవకుడన్నా, దేవుని సభ అన్నా, దేవుని కార్యక్రమం అన్నా మన పిల్లవాళ్ళకు ఏం కలగాలంటే భయం కలగాలి. మన పిల్లోడికి లేదా మన కుమారుడికి, మన కుమార్తెకి దైవిక సంబంధమైన ప్రాంగణంలోకి నేను వెళుతున్నాను అని అంటే నేను భయముతో ఉండాలని తలంపు రావాలి. అలా రాకుండా సభలైపోయిన తర్వాత, బర్త్డేలు అయిపోయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బీరుబాటిళ్ళు పట్టుకొని తాగుతున్నారు అని అంటే మన పిల్లలు, దాని అర్థం ఏంటి? వారిలో మీరు ఏం నింపలేదు? దేవుని వాక్యాన్ని నింపలేదు. వారిలో మీరేం కలగజేయలేదు? దేవుని భయాన్ని కలగజేయలేదు. దేవుని భయాన్ని నువ్వు ఎప్పుడైతే కలగజేయకుండా ఉంటావో, ఇదే సభలలోనో, ఇదే జన్మదిన కార్యక్రమాల్లోనో, పెళ్ళిళ్ళలోనో, లేకపోతే మందిరాల్లోనో మన యవనస్తులు ఉండే తీరు నేను వర్ణించలేను. అది మీ అందరికీ బాగా తెలుసు. మరలా నేను చెప్తుంటే మీరు చాలా సంతోషపడను కూడా పడుతూ ఉంటారు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని భయం ఎవరికైనా కనబడుతుందా? ఈ రాత్రి దేవుడు ఒక బిడ్డను మీ ముందర చూపించి, ఒక చంటి బిడ్డను చూపించి, ఆ కుటుంబంతోనే కాదు చేరి వచ్చిన అందరితో మాట్లాడుతున్నారు. ఆ చంటి బిడ్డలు ఇప్పుడు మనం ఏమి చెప్తే అది వినే స్థితి, మనం ఏమి నేర్పిస్తే అది నేర్చుకునే స్థితి. ఆ స్థితిలో మొట్టమొదటగా వారికి మీరు నింపాల్సింది ఏంటో తెలుసా? అమ్మా నాన్న అంటే ప్రేమ, లేకపోతే అన్నాదమ్ములు అంటే ప్రేమ, లేకపోతే మా ఇంటి పేరు మీద ప్రేమ, మీ ఇంటి పేరు మీద ప్రేమ, ఊరి మీద ప్రేమ, దాని మీద ప్రేమ, దీని మీద, అవి కాదు. మనం నింపాల్సిందంటే తెలుసా? మొట్టమొదటగా దేవుని భయాన్ని ఇదిగో చిన్ననాటి నుంచి వారికి మనం అలవాటు చేయాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్న ఒక మాట నేను చూపిస్తా ఉన్నాను. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఇక్కడ 2 రకాల భయాల గురించి ప్రస్తావించబడింది. ఒకటి లోక సంబంధమైనది, ఒకటి ఈ లోకపరమైనది, ఒకటి దైవపరమైనది. ఇప్పుడు ఇక్కడ ఏం నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు? ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి భయాలకు మీరు భయపడకండి. ఈ లోకంలో అనేక మంది వస్తారు. చర్చికి వెళ్తున్నావా? ఇదిగో నువ్వు బైబిల్ పట్టుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? చంపేస్తాం జాగ్రత్త అని భయపడతారు. అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు? భయపడిపోతారు. మన పిల్లలు ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లిదండ్రులతో, ప్రాముఖ్యంగా నలిని వదినమ్మతో, బాబీ అన్నతో దేవుడు మాట్లాడిన మాట, మీ కుమారుని మీరు ఎలా పెంచాలో తెలుసా? దేనికి భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడాలి. ఎవ్వరికి భయపడకూడదు. రాబోయే తరంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వినో ఏమనుకోవాలి తెలుసా? చిన్ననాడు నా తల్లిదండ్రులు నాలో దైవిక భయాన్ని మాత్రం పెట్టారు. నేను భయపడితే దేవునికే భయపడతాను తప్ప ఏ పరిస్థితులకు నేను భయపడను. మన వాళ్ళకి ఏది భయం? స్టేజ్ మీకు పాట పాడమంటే భయం, ఒక బైబిల్ చదవమంటే భయం, ఒక ప్రార్థన చేయమంటే భయం, దేవుని సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనేమని చేయమంటే భయం. ఇలాంటి భయాలు ఉన్నాయి తప్ప ఈరోజు లోకంలో పరిస్థితులు ఎంత విషమ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా, ఎన్ని ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినా మన బిడ్డలు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? మేము భయపడితే దేవునికే భయపడతాం. ఏ పరిస్థితి కూడా మేము మాకు ఒకవేళ భయం తెలిస్తే అది దేవుని భయం మాత్రమే మాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆ దేవుని భయం చెప్తా ఉంది వాక్యం, మీ బిడ్డలకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఆ దేవుని భయముతో ఉన్న వారి జీవితాలు మీరు చూడండి, వారి జీవితాలు శ్రేష్టమైనవి ఉంటాయి. ఎందుకంటే లోకపు పరిస్థితులలో వాళ్ళు వంట పట్టించుకోకుండా, లోకపు స్థితిగతులకు వారు లొంగిపోకుండా దేవునికి మాత్రమే భయపడి దైవిక నియమాలతో పెరిగిన వారి జీవితాలు శ్రేష్టమైన జీవితాలు. అవి ఎప్పుడు వస్తాయంటే దేవుని భయము ఉన్నప్పుడే. దేవుని భయం ఉంటే ఆ దేవుని భయము ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరైనా మీరు దేవుని సువార్త చేస్తూ రోడ్డు మీద అలాగ వెళ్తున్నప్పుడు ఎవరో పనికి మాలిన వాళ్ళు వచ్చి మీరు ఆపండి, లేకపోతే మేము కొట్టేస్తాం, మేము చంపేస్తామంటే భయపడకుండా మీరు సువార్త ప్రకటించారంటే ఆ సందర్భంలో ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. అనేక పరిస్థితులు, ఇబ్బందులు నీ కుమారుడు, నీ కుమార్తె నిలబడి నా దేవుని పక్షాన నేను పోరాడుతున్నాను అని నిలబడే కుమారులు, కుమార్తెలు ఈరోజు కావాలి దేవునికి.
ఈరోజు నిలబడే క్రైస్తవులు కావాలి. అలా కావాలంటే బహుశా ఈ తరంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ తరంలో తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసా? దేవునికి మాత్రమే భయపడి, ఏ పరిస్థితుల్లో కూడా భయపడకుండా ధైర్యంగా నిలబడేటువంటి ఒక విశ్వాసిగా పెంచాలి. ఒకరోజు అపోస్తలులు యోహాను, పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు ఆ వారిని పట్టుకొని హింసించి వారిని ఇబ్బంది పెట్టి వారితో మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో ఉన్న మాటను ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాటను మనం చూస్తే, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలని చెప్పుకున్నారు. ఎవరు వీరు? అధికారులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు, సద్దుకాయులు ఉన్నారు. వీరందరూ వచ్చి దేవుడు చేసిన కార్యాన్ని ప్రజల్లోనికి వెళ్లకుండా ఆపడానికి ఎవరిని భయపెడుతున్నారు తెలుసా? పేతురు, యోహానులను భయపెడుతున్నారు. పేతురు, యోహానులు ఒకవేళ ఆ రోజు భయపడి ఉంటే దేవుని కార్యం ఇతర ప్రజలకు తెలిసే అవకాశము లేనే లేదు. కానీ ఆ రోజు పేతురు, యోహానులు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? 19వ వచనంలో, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఏమిచ్చారు తెలుసా? రిప్లై ఇచ్చారు. ఎలాంటి రిప్లై ఇచ్చారు తెలుసా? మేము భయపడితే దేవునికి భయపడతాం, మేము న్యాయం చూస్తే దైవిక న్యాయాన్ని చూస్తాం, ఇదిగో నువ్వు చెప్పొద్దన్నావని, నువ్వు భయపెట్టావని మేము భయపడి ఆగిపోతామా అని చెప్పి ఎదురు తిరిగినటువంటి యోహాను, పేతురులు దేవుని సువార్తను ప్రకటించడానికి ఏమాత్రం కూడా భయపడనే పడలేదు. ఎందుకో తెలుసా? వారి జీవితాలలో దేవుని సంకల్పం తెలుసు, వారి జీవితాలలో తల్లిదండ్రుల సంకల్పం తెలుసు, వారి జీవితాలలో సేవకుల సంకల్పం తెలుసు. ఈ 3 తెలిసిన వారు ఏం చేస్తారు అని అంటే, దేవుని భయాన్ని మాత్రమే నింపుకొని దేవునికి మాత్రమే భయపడి, ఇదిగో లోకములో ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రము భయపడకుండా నిలబడతారు దేవుని కొరకు. బినో ఎలా నిలబడాలంటే దేవుని కొరకు ఒక ధైర్యవంతుడుగా నిలబడాలి. ఒకరోజు తల్లిదండ్రులు నువ్వు ఐఏఎస్ అయ్యావు, నువ్వు ఐపీఎస్ అయ్యావు, నువ్వు డాక్టర్ అయ్యావు, ఇంజనీర్ అయ్యావు అయినప్పుడు ఎంత గౌరవపడతారో పడదాం. ఆ స్థితిలోనికి మన పిల్లలు వెళ్తే మన గౌరవపడదాం, మనం గర్విద్దాం, వారి గురించి గొప్పలు చెప్పుకుందాం. అదే మాదిరిగా దేవుని సేవ నిమిత్తం, దేవుని కొరకు మన బిడ్డలు నిలబడే స్థితిలోనికి వస్తే ఎవరు గర్విస్తారు తెలుసా? నీవు కాదు, నేను కాదు, మొట్టమొదటిగా దేవుడే గర్విస్తాడు. బహుమానాన్ని నీకెందుకు ఇచ్చాడు? కుమారుణ్ణి నీకెందుకు ఇచ్చాడు? కుమార్తెలను నీకెందుకు ఇస్తున్నాడు? బహుమానాలు నీ కొరకు వినియోగించుకోవడానికే కాదు, నీ అధికారాల కోసమే, నీ అభిప్రాయాల కోసమే కాదు, దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి ఇచ్చాడు. కాబట్టి మన పిల్లల్ని పెంచేటప్పుడు దైవిక భయంతో మన పిల్లల్ని పెంచేవారుగా మనము ఉండాలి. రెండవ విషయాన్ని చూపిస్తాను, జాగ్రత్త చూడండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనలో 12వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనం 12వ కీర్తన 1వ వచనము, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఈ కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నా చుట్టూ చాలామంది ప్రజల్ని నేను చూస్తూ ఉన్నాను. వాస్తవానికి మనం చూస్తే దావీదు భక్తుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యనే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యనే ఉండి అదే ఇశ్రాయేలీయుల పరిస్థితులను జాగ్రత్తగా చూస్తున్నటువంటి దావీదు రాస్తూ అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో మనుషులను నేను చూస్తున్నాను దేవా, ప్రజలను నేను చూస్తున్నాను. నా కన్నులారా చూసిన తర్వాత నాకు అర్థమైన సంగతి ఏంటి తెలుసా? వీరిలో ఎవరు లేరు తెలుసా? విశ్వాసులు లేరు. సంఘాన్ని నేను చూస్తున్నాను, సభలను నేను చూస్తున్నాను, వీరిలో ప్రజలైతే ఉన్నారు కానీ, జన సంద్రోహం అయితే ఉంది కానీ వీరిలో ఎవరు లేరంట? విశ్వాసులు లేరట. ఈరోజు ఎవరు కావాలి దేవునికనంటే? విశ్వసించిన వారు కావాలి. ఎవరు కావాలి దేవునికంటే? దేవుని పైన నమ్మకం ఉంచిన వారు కావాలి. అప్పుడప్పుడు మీరు ఆలోచించండి, మనతో పాటు చర్చికి వచ్చేవాళ్ళు, మనతో పాటు సభలకు వచ్చేవారు, మనతో పాటు సండే స్కూల్ నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు, మనతో పాటు మన కుటుంబ సభ్యులను, ఇతరులను చూసినప్పుడు వీరిలో విశ్వాసం లేదని మనకు అర్థమవుతుందా? ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది.
మన తరములో మనం చూసినప్పుడు మన తరములో ఉన్న వారి దగ్గరే విశ్వాసం లేదని కనబడితే తరువాతి తరాలకు విశ్వాసము కనబడుతుందా? ఇప్పుడున్న జనరేషన్ రండి బాబు ప్రార్థన చేయండి అంటే వచ్చి ప్రార్థన చేస్తారా? ఆ మనసు వస్తుందా? కొన్ని పదాలు వాళ్ళు వినటానికి ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు. ఏంటి భక్తి, ప్రార్థన, చర్చి, ఇప్పుడు ఏనా బోరు కొడుతుంది. ఏంటి జనరేషన్? చాలా స్పీడ్ జనరేషన్, టెక్నికల్గా చాలా డెవలప్ అయిన జనరేషన్. ఈ జనరేషన్లో ప్రస్తుత తరములో ఇంకా రాబోయే తరములో అసలు విశ్వాసులను చూస్తామా? సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న క్రమంలోనే నాస్తికులు పెరిగిపోయారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అలా నెమ్మదిగా క్రమేపీ మానవుల్లోనికి వచ్చిన తర్వాత ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ఈ ప్రశ్నలు ఎక్కువైపోయిన తర్వాత ఏం కోల్పోయారు మనుషులు అంటే విశ్వాసాన్ని కోల్పోయారు. ఒకప్పుడు తరాల గురించి మీరు ఆలోచించండి. ఎక్కడో ఒక చోట మీటింగ్ జరిగినప్పుడు ఎక్కడి నుంచో పాపం దూరం నుంచో సైకిల్ వేసుకొని కష్టపడి ఒక దేవుని సేవకుడు వచ్చినప్పుడు అక్కడ లైటింగ్స్ లేకపోయినా, చైర్లు లేకపోయినా, లేకపోతే అక్కడ భోజనాలు లేకపోయినా, అక్కడ ఏమీ లేకపోయినా ఎంత నమ్మకంగా మన అమ్మమ్మలు, తాతయ్యలు, ముత్తాతలు వెళ్ళి వాక్యాలు విని వాళ్ళు ఎంత నమ్మకంగా ఉండేవారు. ఈరోజు ఎంత వాక్యం మీకు కావాలి? మీరు వద్దన్నా ప్రవహించేంత వాక్యం ఏంది. మీరు చక్కగా యూట్యూబ్ ఆన్ చేసి పడుకుంటే తెల్లవారుజామా వాక్యాలు ఒక సేవకుడి తర్వాత ఒక సేవకుంది, ఒక సేవకుని తర్వాత ఒక సేవకుంది, వాక్యం వస్తానంట. ఇంత మెండుగా ఇంత వాక్యం ఉంటే ఈరోజు ఆ రోజుల్లో ఉన్న భక్తి ఉందా? ఆ రోజుల్లో ఉన్న సేవ ఆసక్తి ఉందా? ఆ రోజుల్లో ఉన్న సేవకుల పట్ల గౌరవం ఉందా? ఆ రోజు మందిరాల పట్ల ఉన్నటువంటి విధానాలు ఈరోజు ఉన్నాయంటే లేవు. మన తరములోనే లేవంటే మన తర్వాత తరాలు ఇప్పుడిప్పుడు బినో లాంటి బిడ్డలు రేపొద్దున 20-30 సంవత్సరాల తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రపంచ పరిస్థితులు మారిపోయిన తర్వాత వారిలో విశ్వాసం ఉండాలంటే ఎవరు నింపాలి తెలుసా? బాబీ అన్న, నలిని వదినమ్మ మాత్రమే నింపాలి. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు చెప్తా ఉన్నాను, మీరు ఆస్తులు ఇచ్చి వెళ్ళిపోతారేమో, మీరు డబ్బు ఇచ్చి వెళ్ళిపోతారేమో, ఇల్లు ఇచ్చి వెళ్ళిపోతారేమో, బంగారాలు ఇచ్చి వెళ్ళిపోతారేమో, చదువులు ఇచ్చి వెళ్ళిపోతారేమో, అవేవి మీ బిడ్డల్ని దేవుని దగ్గర నిలబెట్టలేవు. మీరు ఇచ్చి వెళ్ళిపోవాల్సిన బలమైన గొప్ప ఆస్తి ఉందంటే అది కేవలం విశ్వాసం మాత్రమే. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులను బలపరిచి ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఒకసారి చూడాలి. చూడాలి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నేను వెళ్ళిపోతున్నాను, నేను కొద్ది రోజులు పోయిన తర్వాత మరలా తిరిగి వస్తాను, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు మాట చెప్తానని దేని గురించి ప్రస్తావించాడు ఆయన? పరిచర్య గురించి ప్రస్తావించలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితులు ఇలా ఉంటాయని ప్రస్తావించలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా లెగసీని లేకపోతే నా లెవెల్ని ఈ రకంగా మీరు ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రస్తావించలేదు. వెళ్ళిపోతాను మళ్ళీ వస్తాను, వెళ్ళిపోతాను మళ్ళీ వస్తాను అన్న మధ్యలో అని చెప్పిన బలమైన మాటను తెలుసా? మీరు దేవుడు అంటే నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు కదా, నా పైన కూడా మీరు విశ్వాసము ఉంచండి. విశ్వాసం మనకే లేదు. ఎలా విశ్వాసం లేదు బ్రదర్ అని అంటున్నావంటే ఒక్కసారి ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు విశ్వాసిగా మారినప్పటి నుంచి ఈ రోజు వరకు నీ జీవితాన్ని వెనక్కి వెళ్ళి నువ్వు ఆలోచించు. ఎక్కడెక్కడ నువ్వు విశ్వాసిగా రుజువుపరచబడ్డావు దేవుని మందర? వివాహంలో విశ్వాసిగా రుజువుపరచబడ్డావా? కట్నం ఇచ్చే విషయంలో విశ్వాసిగా రుజువుపరచబడ్డావా? కార్యక్రమాల విషయంలో విశ్వాసిగా రుజువుపరచబడ్డావా? కానుకలు ఇచ్చే విషయంలో ఒక విశ్వాసిగా రుజువుపరచబడ్డావా? సేవ విషయంలో ఒక విశ్వాసిగా రుజువుపరచబడ్డావా? బైబిల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? బైబిల్లో విశ్వాసులు ఏం చేశారు, నువ్వేం చేస్తావు? ప్రతిరోజు బైబిల్లో విశ్వాసులు ఏ పనులు చేసేవారు, నువ్వే పనులు చేస్తా ఉన్నావు? బైబిల్లో భక్తులతో ఒక్కసారి నిన్ను పోల్చుకొని చూస్తే ఏ భక్తుని జీవితంతోనైనా, ఏ భక్తురాలి జీవితంలోనైనా ఏదో ఒక మూలలో ఆ భక్తుడికి నాకు పోలిక ఉంది, లేదా ఆ భక్తురాలిని నేను ఇదిగో పాటిస్తున్నాను, ఆ భక్తురాలి వల్ల బ్రతుకుతున్నానని ఏ ఒక్కరితోనైనా బైబిల్లో ఉన్న భక్తులతో నిన్ను నువ్వు పోల్చుకోగలవా? ఈ రాత్రి పోల్చుకోలేకపోతే దేవుడు అడుగుతా ఉన్నాడు, నీవే పోల్చుకోలేకపోతే నీ బిడ్డల్ని ఏం చేస్తావు? రాబోయే తరంలో విశ్వాసాన్ని ఇదిగో ప్రభు అంటూ ఉన్నాడు, మరలా నేను తిరిగి వచ్చేసరికి ఏం కనబడదంట ఆయనకి? విశ్వాసము ఎక్కడైనా కనుక్కునే అవకాశం నాకుందా? తిరిగి వచ్చేసరికి ఎవరైనా విశ్వసించే అవకాశం నాకుందా? ఎప్పుడు చెప్పాడు ఆయన? కొన్ని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. మన చేతిలో దేవుడు ఇప్పుడు సేవకులు బ్లెస్ చేసినట్టుగా ఒక 120 సంవత్సరాల
బిడ్డను నీ చేతిలో దేవుడు పెడతా ఉన్నాడు. 120 సంవత్సరాల విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? బ్రతుకున్నప్పుడు వారికి ఇవ్వాలి. అంటే 120 సంవత్సరం వరకు కూడా విశ్వాసాన్ని ఆ బిడ్డ ఏం చేయాలి? బిను ఏం చేయాలి? కొనసాగించాలంటే ఆ బిడ్డకు నువ్వేం అందించాలి తెలుసా? విశ్వాసాన్ని నింపాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చాలా డైరెక్ట్ మాట ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాట మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏమంటాడు తెలుసా? అసాధ్యం, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఇష్టపడాలంటే ఖచ్చితంగా నీ దగ్గర ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. పౌలు గారు తిమోతిని ఇష్టపడ్డాడు. తిమోతి పెంపకం ఎంత బాగుండొచ్చు, తిమోతిని ఎంత వాక్యం చేత పెంచుండొచ్చు, తిమోతిని ఎంత విశ్వాసం చేత పెంచుండొచ్చు, తిమోతిని ఎంత ప్రార్థన జీవితం చేత పెంచుండొచ్చు. అవన్నీ చూసి పౌలు గారు ఇష్టపడితే ఆటోమేటిక్గా ఎవరు ఇష్టపడి ఉంటారు? దేవుడు ఇష్టపడి ఉంటాడు. ఎందుకు ఈ రాత్రి చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ బిడ్డలు దేవునికి ఇష్టలుగా మారాలంటే, అంటే దేవుడే నీ బిడ్డను చూసి, బినోని చూసి దేవుడు ఏమనాలి తెలుసా? ఐ లవ్ యూ మై డియర్ సన్ అని దేవుడే అనాలి. మీరు కాదు తల్లిదండ్రులు, మీ అమ్మమ్మలు, మీ తాతమ్మలు, ముత్తమ్మలు, అటోలు ఇటోలు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు పక్కన వీళ్ళందరూ కాదు. ఎవరు ఇష్టపడాలి తెలుసా? బినోని చూసి దేవుడు ఇష్టపడాలి. అలా దేవుడు ఇష్టపడే అంతలా ఉండాలంటే ఎలా ఉండాలి తెలుసా? అందమైన బట్టలు వేసుకున్న వ్యక్తిగా ఉంటే కాదు, మంచి బంగారం ధరించుకుంటే కాదు. ఎలా ఉంటుంది తెలుసా? విశ్వాసము చేత నింపబడి ఉంటేనంట మన బిడ్డలను చూసి ఎవరు ఇష్టపడతారు తెలుసా? దేవుడు ఇష్టపడతాడంట. అలా ఇష్టపడి ఆయన చెప్తున్న మాట తెలుసా? ఇదిగో నన్ను నమ్మితే నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాను. మన బిడ్డలు కలకాలం ఆశీర్వదించబడాలి. మన బిడ్డలు కలకాలం ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి. దేవుడే ఆశీర్వదించాలి. దేవుడి దగ్గర ఏమడిగినా, అబ్రాహామును అడిగిన దేవుడు ఇచ్చాడు, ఇస్సాకు అడిగిన దేవుడు ఇచ్చాడు, మోషే అడిగిన దేవుడు ఇచ్చాడు, సమూయేలు అడిగిన దేవుడు ఇచ్చాడు, దావీదు అడిగిన దేవుడు ఇచ్చాడు. భక్తుల్లో దేవుని దగ్గర ఏమడిగినా ఇచ్చారంటే దానికి కారణం ఏంటంటే విశ్వాసం. అదే మాదిరిలో, అదే వరుసలో నీవైనా నేనైనా, నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా దేవుణ్ణి అడిగితే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే వారిలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. వారిలో ఏముండాలంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, విశ్వాసాన్ని నీవు నింపగలిగితే, నాయన ఇదిగో ఎంత కష్టపడి నిన్ను పెంచుతున్నాను తెలుసా అని నీ కష్టాన్ని చూపించుకుంటావు. కానీ నాయన ఇంత కష్టపడి నిన్ను పెంచడానికి కారణం దేవుడు అని ఎప్పుడైనా దేవుడిని చూపించావా? ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డాడు మీ తాతయ్య, మీ అమ్మమ్మ, మీ యొక్క నానమ్మ అని చూపిస్తావు. కానీ అసలు ఇలాంటి ఇల్లులో మనం బ్రతకడానికి కారణం దేవుడు అని నువ్వు ఎప్పుడైనా చూపిస్తావా? ఇదిగో ఇజ్రాయెల్ వెళ్ళటానికో, ఇజ్రాయెల్ నుంచి రావటానికో, లేదా దుబాయ్ వెళ్ళటానికో, దుబాయ్ నుంచి రావటానికో ప్రార్థన అవసరమైతే కోరుకుంటావు. కానీ వెళ్ళొచ్చాక నా స్థితి ఇలా ఉందంటే దానికి కారణం దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్పటం కాదు, సాక్ష్యాలు చెప్పి మర్చిపోతున్నారు. ఎవరికి మొదట చెప్పాలి తెలుసా? మీ కుమారులను, కుమార్తెలను పిలిచి, అరే నువ్వు ఇంత కూడు తింటున్నావంటే, నీ చేతిలో స్మార్ట్ మొబైల్ ఉందంటే, నీకు ఒక బైక్ ఉందంటే, నీకు ఒక కారు ఉందంటే, నువ్వు ఇంత బ్లెస్డ్ లైఫ్ నువ్వు బతుకుతున్నావంటే దీనికి కారణం దేవుడు. నేను విశ్వసించాను కాబట్టి నువ్వు ఇప్పుడు విశ్వసించాల్సింది నా పైన కాదు, నేనుంటే నీకేదో అన్ని సమకూర్చేస్తానని నువ్వు అనుకోకు. ఇదిగో నేను నీకు సమకూర్చానంటే దానికి కారణం ఎవరు తెలుసా? దేవుడు అని చెప్పి నువ్వు ఏమి నింపాలి తెలుసా? నీ బిడ్డల పైన విశ్వాసాన్ని నువ్వు నింపగలిగితే వాళ్ళు మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరిపైన ఉంచుకుంటారంటే దేవుని పైన ఉంచుతారు. 2 విషయాలు నేను చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, దేవుని భయాన్ని వారిలో మీరు నింపాలి. రెండవది, దేవుని పైన విశ్వాసాన్ని వారిలో ఉంచాలి. మూడవ సంగతి నేను ముగింపులోనికి వెళ్తాను. మూడవ సంగతి ఏమిటనంటే మన బిడ్డలలో మనం నింపాల్సింది, లేదా మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే తెలుసా? కుటుంబ విలువలను మనము నేర్పించాలి. ఈరోజు క్షీణించిపోతున్నటువంటి విలువలలో, నైతిక ప్రమాణాలు దిగజారిపోతున్నటువంటి సమాజంలో ఏది ఎక్కువగా దెబ్బకు గురవుతుంది, ఏది ఎక్కువగా ఇదిగో విడిపోతుంది అని అంటే కుటుంబ వ్యవస్థ. ఒకప్పుడు అనేక మంది కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అనేక మంది ఉండవలసిన ఇంట్లో ఒకరే ఉంటున్నారు. ఒకప్పుడు 10 మంది వండుకొని తిన్నా సంతృప్తిగా ఉండేది. ఈరోజు 2-3 వండుకున్నా ఏముండట్లేదు, సంతృప్తి ఉండటం లేదు. ఒకప్పుడు మన పిల్లల్ని ఎవరు ఆడించేవాళ్ళు? ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఆడించేవాళ్ళు. అది అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అందుబాటులో ఉన్నటువంటి ముసలిలో తనములో ఉన్నవారు చక్కగా సంతోషంగా. ఈరోజు ఎవరు ఆడిపిస్తున్నారు చెప్తారా ఎవరైనా? ఈరోజు మన పిల్లల్ని ఎవరు ఆడిపిస్తున్నారు?
చెప్తారు ఎవరైనా? అయిపోయింది, ముగింపులోనికి వచ్చేసాను, నాకు కూడా ఆకలేస్తుంది. ఎవరు ఆడిపిస్తున్నారు? మిమ్మల్ని ఎవరు ఆడిపిస్తున్నారు తెలుసా? మిమ్మల్ని ఎవరు ఆడిపిస్తున్నారో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన పిల్లల్ని కూడా ఆలే. అక్కడ ఉంటుంది ఫోన్ అక్కడ ఉంటుంది. ఎవరు వెళ్ళిపోతారు? పిలుస్తుంది ఆ ఫోన్ మన పిల్లల్ని. బినోని పిలుస్తుంటారు, అరే బినో ఇటు రారా, మీ నాన్న అటు వెళ్ళిపోయాడు, మీ అమ్మ అటు వెళ్ళిపోయింది, నువ్వు ఇటు రారా అని చెప్పి ఏం చేస్తుంది? ఆకట్టుకుంటుంది ఏది? ఆకర్షిస్తుంది ఏది? ప్రేమను చూపిస్తుంది ఏది? సంతోషపరుస్తుంది ఏది? ఇదిగో సమయాన్ని గడిపేలా చేస్తుంది ఏది? మొబైల్ ఫోన్. ఈరోజు టెక్నాలజీ ఎక్కడైతే రీప్లేస్ అయిందో అక్కడ బంధాలకు బంధుత్వాలకు విలువను కోల్పోయింది. అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? కుటుంబ విలువలను మన పిల్లలకు మనం నేర్పించాలి. ఇదిగో పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలియదు, చిన్నవారితో ఎలా మెలగాలో తెలియదు, పక్కింటి వారితో ఎలా ఉండాలో తెలియదు, ఇదిగో అత్తమ్మలతో ఎలా ఉండాలో తెలియదు, బాబాయిలతో ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకుండానే మన పిల్లలు ఎదిగొచ్చేస్తున్నారు. అలా మాట్లాడుతుంటే దానికి మనల్ని చూసి సంతోషపడుతున్నారు. అబ్బబ్బబ్బలే అంటున్నారు ఒరే బాబాయ్ అని. ఏమన్నాడంట? ఒరే బాబాయ్ అంటే అది ఎవరికి ఆనందం? తల్లిదండ్రులకు. ఇప్పుడు ఇలాంటి వైఖరి ఉంటున్నటువంటి సమాజంలో ఒక భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరనంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను మనం చూసినప్పుడు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలలో ఉన్న సారాంశాన్ని ఒకసారి మనం చూస్తే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నిన్ను చూడవల్లని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇదిగో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఎవరిని చూడాలని ఆశపడుతున్నాడు తెలుసా? తిమోతిని చూడాలని ఆశపడుతున్నాడు. తిమోతి ఎవరో తెలుసా? ఒక ఆత్మీయ కుమారుడు పౌలు గారికి. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటంటే వీళ్ళు విడిపోయి ఉండలేకపోతున్నారు. తిమోతిని నిన్ను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి విలువలు ఈ తిమోతికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తర్వాత రాయబడింది, విశ్వాసం అంట వారి అవ్వ అయిన లోయలో తల్లి అయిన యునీకైలో వసించిందంట. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. విశ్వాసము వారి యొక్క అవ్వ నుంచి తల్లికి వచ్చింది, తల్లి నుంచి తిమోతికి వచ్చింది. అయితే విశ్వాసమే వచ్చినప్పుడు విలువలు కూడా వచ్చుంటాయా, రావచ్చుండవా? అవ్వను ఎలా చూడాలో ఎవరికి తెలుసా? తిమోతి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. తిమోతి అవ్వను ఎలా చూడాలి, అమ్మమ్మని ఎలా చూడాలి, నానమ్మని ఎలా చూడాలి, తాతయ్యని ఎలా చూడాలి, ఎవరిని అడగాలి తెలుసా? మీరు తిమోతి దగ్గరికి వెళ్ళండి. ఎందుకో తెలుసా? ఒక రోజు పౌలు గారు ఏం చేశారో తెలుసా? ఒక పెద్ద పత్రికను తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఏ విషయాలు రాశాడో మీరు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి దాదాపుగా 16 వచనాల వరకు రాసిన సందర్భాలలో ఎవరెవరి గురించి రాస్తా ఉన్నాడు తెలుసా? 1వ వచనంలో వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము, అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇప్పుడు తిమోతికి ఇస్తున్నటువంటి ఒక మాట, లేకపోతే తిమోతికి ఇస్తున్నట్టు ఒక హెచ్చరిక తెలుసా? వృద్ధుల్ని నువ్వు హెచ్చరించు, వృద్ధ స్త్రీలను నువ్వు హెచ్చరించు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వారితో నువ్వు వెళ్ళి వాక్యముచే మాట్లాడు. ఒకవేళ తిమోతికి ఇంట్లో ఎలా వృద్ధులతో మెలగాలో తెలియకుండా ఉండినట్లయితే సంఘములో ఉన్నటువంటి వృద్ధులతో ఎలా మెలగాలో తెలుస్తుందా? ఖచ్చితంగా తెలియదు. తిమోతికి ఇంత పెద్ద బాధ్యత పౌలు గారు ఇస్తున్నారంటే పౌలు గారి యొక్క చూపు తిమోతి పైనే కాదు, తిమోతి గారి యొక్క కుటుంబం పైన కూడా పడింది. అలా కుటుంబం మీద పడినప్పుడు కుటుంబ విలువలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఇదిగో పౌలు వెళ్ళి, అయా తిమోతి నువ్వు వస్తావా అంటే వచ్చేసాడు. ఈ రాత్రి దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇదిగో బినోకి దేవుని భయాన్ని నువ్వు నింపితే, అన్న బినోకి నువ్వు దేవుని విశ్వాసాన్ని నింపితే, బినోకి నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా కుటుంబ విలువలు కానీ నువ్వు నింపగలిగితే ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తన సేవలో వాడుకుంటాడు. తిమోతిని ఎలాగైతే ఆశీర్వదించాడో, తిమోతిని ఎలాగైతే ఘనపరిచాడో, ఇదిగో నీ బిడ్డను కూడా దేవుడు అలాగా ఉపయోగించుకోవాలనుకుంటాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క అధికారం ఎవరి పైన ఉందంటే తిమోతి పైన ఉంది. అయితే
తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? ఇదిగో తమ అధికారాలను కాకుండా దేవుని యొక్క అధికారాన్ని తమ అధికారంగా మలుచుకొని తల్లిదండ్రులు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చారు. కాబట్టి దేవుని సేవకుడైన పౌలు వచ్చి పిలిచినప్పుడు తిమోతి ఏం చేశాడు తెలుసా? చక్కగా దేవుని సేవలో వాడబడ్డాడు. దేవుడు బినోను ఆ రీతిగా ఆశీర్వదించి తన సేవలో బహుబలంగా వాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి దేవానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి బాబీ అయినా నల్లి వందనమ్మని ఇచ్చిన బిడ్డను బట్టి అయినా వాక్య పరిచయం జరిగింది ప్రభా. ఆ వాక్యానుసారంగా ఆ బిడ్డను వారు పెంచినట్లుగా సహాయం చేయండి. అనేకులుగా ప్రభా తల్లిదండ్రులుగా మా బిడ్డలను కూడా అట్టి రీతిగా వాక్యానుసారంగా పెంచగలిగే స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే ప్రభా వాక్యాన్ని విన్నారో ప్రభా, విన్నది నిష్ప్రయోజనం కాకుండా దేవా వచ్చే తరాన్ని ప్రభా, అద్భుతమైన తరాన్ని ప్రభా భవిష్యత్తు క్రైస్తవ్యానికి అందించే తల్లిదండ్రులుగా మమ్మల్ని నుంచి మనం ప్రార్థిస్తాం. మా బిడ్డలు నీ అధికారం కింద అయినా మా అధికారం కింద సేవకుల అధికారం కింద ముంచి ప్రభా మంచి భవిష్యత్తు వారికి ఇచ్చే స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.